సార్ ముందుగా మీకు ప్యానెల్ సభ్యులు ప్రేక్షకులు అందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి. అంటే నేను అనుకోవటం ఇయర్ కరెక్ట్గా చూసుకొని ఉండరు శేఖర్ రెడ్డి గారు. అది 19 నుంచి 24 మధ్య వచ్చిన రిపోర్ట్ని ఇప్పుడు చూస్తున్నారేమో నాకు డౌట్ వచ్చింది ఒకటి. రెండోది శాంతి భద్రతలకు సంబంధించి కలెక్టర్ గారి మీటింగ్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ పెట్టి కలెక్టర్లకి అధికారులందరూ కూడా ఒక స్పష్టమైనటువంటి మెసేజ్ ఇచ్చారు. అభివృద్ధి, సంక్షేమం, లా అండ్ ఆర్డర్ వీటి విషయంలో ఎక్కడా కూడా రాజీ పడద్దు. లా అండ్ ఆర్డర్ విషయంలో స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కలెక్టర్ల మీటింగ్ పెట్టి ఏం చెప్పారు? ఇగో ఇప్పుడు మేము కూర్చున్న కలెక్టర్ల మీటింగ్ పెట్టాము, ఈ మీటింగ్ పెట్టిన దాన్ని కూల్చేయండి. ఆయన ఇచ్చిన సందేశం ఏంటి? విధ్వంసానికి నేను రాచమార్గం వేస్తానని మొట్టమొదటి కలెక్టర్ల మీటింగ్లోనే ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఆ రోజు మనం చూసాం. ప్రజావేదిక ఎపిసోడ్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే మెసేజ్ ఏమో అభివృద్ధి, సంక్షేమం, లా అండ్ ఆర్డర్. జగన్మోహన్ రెడ్డి గారు కలెక్టర్ల మీటింగ్ పెట్టి ఐపీఎస్ మీటింగ్ పెట్టి ఇచ్చే సందేశం ఏమో దాడులు చేయండి, విధ్వంసాలు చేయండి, వినాశనం చేయండి అనేటువంటిది ఆయన ఇచ్చినటువంటి మెసేజ్. ఇక్కడ అనేకమైనటువంటి అంశాలు చెప్పారు. మన రజకులకు సంబంధించి ఎంత ప్రేమో. గుంటూరు జిల్లాలో, ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరు వెస్ట్ నియోజకవర్గం అనేది ఇతర కమ్యూనిటీస్ కి బలంగా ఉండేటువంటి నియోజకవర్గం. అటువంటి నియోజకవర్గంలో ఒక రజక మహిళని ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు రజకుల గురించి మాట్లాడాలన్నా లేదు ఇంకోళ్ళ గురించి మాట్లాడాలన్నా వీళ్ళకి నైతికమైనటువంటి అర్హత లేదు. అక్కడ జరిగింది ఏంటంటే అతను కొట్టాడు అంటున్నాడు, పక్కన ఇంకోటి వచ్చి సార్ నేను పలానా కులం, నన్ను కూడా కొట్టారండి, నాదే షాప్ అంటున్నాడు. అక్కడ కులంతో పనేంటి? నేరస్తుని నేరస్తుగా చూడాలి. నువ్వు నిజంగా బాధితుడు అయితే సార్ నేను బాధితుడు, నిజంగా కొట్టారు సార్, నేను పలానా కులం సార్, నన్ను కొట్టారు సార్, ఏంటిది? ఏం చేద్దాం అనుకుంటున్నారు? వీళ్ళు కులాలకైనా కుంపటి రేపి ఇవాళ జరుగుతున్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని పక్కకు నెట్టి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ని చూపించి స్టేట్ లో అశాంతి క్రియేట్ చేసి బయట ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్లో గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఏ అభివృద్ధి చెందుతున్నా సరే మీరు వచ్చారా, మీ అంతు చూస్తాం. మీరు పెట్టుబడులు పెట్టారా, మేము మీ సంగతి మేము చూస్తాం. మీరు ఏదైనా పీపీపీ సార్ P4 మోడల్, పీపీపీ మోడల్ అంటే ఏంటి? మొత్తం తీసుకెళ్ళి ఇచ్చేయటమా? అంటే కనీస జ్ఞానం లేకుండా, కనీసమైనటువంటి పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నటువంటి వీళ్ళని చూసి వీళ్ళ రాజకీయ దౌర్భాగ్యతనాన్ని చూసి నవ్వటం తప్ప చేయగలిగేది ఏం లేదండి. వీళ్ళని ప్రజలు ఆల్రెడీ మీకున్నటువంటి పరిస్థితిలో మీరు కనీసం ప్రతిపక్ష నాయకుడు కూడా పనికిరారండి, దయచేసి ఎమ్మెల్యేగా మీ బాధ్యత నిర్వర్తించండి అంటే కనీసం ఎమ్మెల్యేగా బాధ్యత నిర్వర్తించడం చేత కానీ వీళ్ళు రేపు ముఖ్యమంత్రి బాధ్యత నిర్వర్తిస్తారంట. అంటే ఎమ్మెల్యేగా చేయాల్సిన పని చేయరంట, ఓన్లీ ముఖ్యమంత్రి పదవి ఇస్తే మాత్రమే చేస్తారంట. ఈ విధంగా ముఖ్యమంత్రి పదవి కోసం అర్రలు చాచే కదా మీరు పరువు పోగొట్టుకున్నారు. తండ్రి చనిపోయినప్పుడు సంతకాలు సేకరణ చేశారనే కదా మీకు అసలు ముఖ్యమంత్రి పదవి కాంగ్రెస్ పార్టీ ఇవ్వకుండా చేసినటువంటి పరిస్థితి. అంటే తన తండ్రి చనిపోతే శవం దగ్గర ముఖ్యమంత్రి పదం కోసం పోరాడినటువంటి మీరు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కేవలం ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తున్నటువంటి మీరు, ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు పదవి తప్ప మేము ఏ పని చేయమనేటువంటి చెప్పిన మీరు అసలు ఈ రాజకీయ వ్యవస్థలో మిమ్మల్ని ఉండిచ్చేటువంటి అవకాశమే లేదు. ప్రజలు మీకు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే ఉద్యోగం కూడా ఊడపీకి పక్కన కూర్చోబెట్టేటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో ఉంది. మీరు ఏం చెప్తా ఉన్నారు? ఇవాళ ఒక మాజీ ఎమ్మెల్యే గురజాలకు సంబంధించిన క్యాష్ మహేష్ రెడ్డి అంటారు, ఆయన కాసు కాదు, క్యాష్ మహేష్ రెడ్డి. మీరు ఒక కేసు పెడితే ఆయన క్యాష్ లేకుండా ఏ పని చేయడు, అందుకని క్యాష్ మహేష్ రెడ్డి అంటారు. సో ఇప్పుడు ఆయన మీరు ఒకటి పెడితే మేము 10 పెడతాం అంటే పల్నాడు లాంటి సెన్సిటివ్ ప్రాంతాల్లో రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు చేసి ఇక్కడ ఈయన అక్కడ మళ్ళీ గురజాల్లో ఉండడు, వెళ్ళి నర్సరావుపేటలో నిద్రపోతాడు. ఆయన నర్సరావుపేటలో ఉంటాడు, గురజాల్లో రెచ్చగొడతాడు. ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళు కొట్టుకొని ఇబ్బందులు పడితే ఆయన అక్కడి నుంచి ట్విట్టర్లో పోస్ట్లో లేకపోతే ఒక వీడియోనో చేస్తాడు. అంటే కార్యకర్తల యొక్క రక్త బిందువుల పైన రాజకీయం చేద్దామనేటువంటి వీళ్ళు, కులాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందినటువంటి వీళ్ళు అసలు ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి అర్హత లేదు. ఇవాళ మచిలీపట్నానికి సంబంధించి మన కైకలూరుకి సంబంధించిన ఇష్యూ, ఈ 2 గ్రూపుల మధ్య గొడవ జరిగింది. 2 గ్రూపుల మధ్య 2 కులాలు 2 గ్రూపులు అనుకుందాం, 2 గ్రూపుల మధ్య జరిగితే దాన్ని కూడా రాజకీయంగా లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ కేసు పెట్టిన వాళ్ళపైన కేసులు కట్టి జైలుకి పంపించారు. ఇక్కడ కులం అక్కడ కాపులకి మాలలకి జరగల, రాష్ట్రంలో కాపులు మాలలకు జరగల, ఆ ప్రాంతంలో ఉండేటువంటి 2 కమ్యూనిటీస్కి ఒక డిస్టర్బెన్స్ వచ్చింది.
ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఆ ఘర్షణని రాష్ట్ర వ్యాప్తంగా మాలలకి కాపులకి గొడవ వచ్చిందనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు, దాన్ని ప్రచారం చేస్తా ఉన్నారు. ఇక్కడ విఘ్నులైనటువంటి కాపు సోదరులు కానీ మాల సోదరులు కానీ చాలా హుందాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. సమస్యని చాలా సామరస్యంగా సెటిల్ చేసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాయి. మీరు వేసేటువంటి ట్రాపుల్లో దళిత సామాజిక వర్గం పడే రోజులు ఎప్పుడో పోయినాయి. అది పోయింది కాబట్టే మీరు 11కు పరిమితమయ్యారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఏ కమ్యూనిటీస్ అయితే మీ వెంట నడిచి మిమ్మల్ని వాళ్ళ భుజాల పైన నడిపించినటువంటి ఆ కమ్యూనిటీసే మిమ్మల్ని కిందేసి తొక్కి 11కు తీసుకొచ్చారు. కారణం మమ్మల్ని చంపారు, రోడ్ల పైన గుడ్డలు లేకుండా నరికారు, గొంతులు కోసారు, చంపి డోర్ డెలివరీ చేసి ఇట్లా ఎగరేసినటువంటి అనంతబాబు లాంటి వాడిని మీ జగన్మోహన్ రెడ్డి వెంటేసుకొని తిరగలేదా? ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు? దళితుల గురించి మాట్లాడే నైతిక అర్హత మీకు అసలు ఉందా? అంత దారుణాలు చేసి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారంట. ముఖ్యమంత్రి కాదు, రాసి పెట్టుకోండి, మళ్ళీ ఎమ్మెల్యే అవటమే మీకు చాలా ఎక్కువ. మొట్టమొదటిసారి మొన్న జెడ్పీటీసీ గెలిచాం పులివెందుల, రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే గెలబోతా ఉన్నాం. నేరస్తుల గురించి చెప్తా ఉన్నారు. అవినాష్ రెడ్డి ఏ నేరం చేశాడండి? చిన్న పిక్ పాకెట్ నేరమా లేదా చిన్న గొడవ? సొంత భావాన్ని ముక్కలుగా నరికిన కేసు. అంటే ఆ కేసు అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయకుండా కాపాడింది ఎవరు చెప్పండి? ఎవరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాపాడారు? ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు? అరెస్ట్ చేయడానికి సిబిఐ వాళ్ళు వస్తే సిబిఐ వాళ్ళ మీద కేసులు పెడతారా? మీరు భారతదేశంలో ఎప్పుడైనా ఇటువంటి సంఘటన మీరు చూసారా? ఒక ముద్దాయిని అరెస్ట్ చేయడానికి వస్తే సిబిఐ వాళ్ళ పైన కేసులు పెట్టడం, దాడులు చేయడం మనం ఎప్పుడైనా చూసాము భారతదేశంలో? ఇంత నేర ప్రవృత్తి ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నేరాల గురించి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటా ఉన్నాయి. మేము ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వకముందు ఉమ్మడి రాష్ట్రానికి హైదరాబాద్లో ప్రతి 6 నెలలకు ఒకసారి మత ఘర్షణలు జరిగాయి, అణిచివేశాడు. మళ్ళీ ఒకసారి ఆంధ్రప్రదేశ్లో మత ఘర్షణలు జరగకుండా అరికట్టాడు. లా అండ్ ఆర్డర్ అంటే నిలబెట్టడం అంటే ఓన్లీ వన్ లీడర్ చంద్రబాబు నాయుడు గారని ప్రపంచం కొనియాడింది. అటువంటి వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు, లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడాలా. ఎట్టి పరిస్థితిలో లాలోనే జగన్ 2.0 చూడబోతున్నారని వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నేను అన్నారు. అంటే వాళ్ళు చాలా వెనకబడిపోయి ఉన్నారు. మేము ఆల్రెడీ 5.0 చూసాం. ఆ